కుంభరాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. అసలు కుంభరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అసలు కుంభరాశి వారికి ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, వీరి యొక్క జీవితాన్ని ఏ స్త్రీ మార్చబోతుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పవచ్చు. అయితే గతంలో నుంచి కూడా ఎవరైతే ఈ కుంభరాశి వారు వ్యాపార రీత్యా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపారాల్లో వ్యాపార భాగస్వాములతో విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపార భాగస్వాముల విషయాల్లో కూడా అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం బాగుంటుందనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో మీకు కొత్త వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారనే చెప్పాలి. అయితే ఈ కొత్త వ్యాపార భాగస్వామితో మీకు అధిక లాభాలు అనేవి కూడా చేకూరుతాయనే చెప్పవచ్చు. ఈ సమయంలో ఎవరైతే గతంలో నుంచి కొత్త వ్యాపార ఒప్పందాలు మొదలు పెట్టాలనుకుంటే ఆగిపోతున్నారో వారు ఈ సమయంలో కనుక మొదలు పెడితే మీ యొక్క వ్యాపారాలు అనేవి అభివృద్ధిలోకి చాలా వరకు కూడా ముందుకు వెళ్తాయనే చెప్పాలి. ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా అయితే లభించబోతుందనే చెప్పవచ్చు. అలాగే బ్యాంకు రుణాలు కూడా అయితే మంజూరు అవుతాయనే చెప్పాలి. పాత బాకీలు వసూలు కావడంతో మీ యొక్క వ్యాపారాలకు పెట్టుబడులు అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మీ యొక్క వ్యాపారాలు చాలా వరకు కూడా సజావుగా అయితే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఆన్లైన్ వ్యాపారాలు చేసే వారికి కూడా చాలా మంచి అవకాశాలు అయితే వస్తాయని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా చాలా వరకు కూడా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. గతంలో నుంచి కూడా ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ఇది చాలా వరకు అనుకూలించి ఈ సమయంలో కనుక మొదలు పెడితే మీ యొక్క వ్యాపారం అనేది చాలా వరకు కూడా వృద్ధి మార్గంలో అయితే ముందుకు వెళ్ళబోతుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపారాలన్నీ మీకు లాభదాయకంగా అయితే మరి మీ యొక్క జీవితం అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితంలో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి కూడా ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు, ఎవరైతే విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా ఈ సమయంలో అయితే చాలా సులభంగా అయితే లభిస్తాయనే చెప్పుకోవచ్చు. వీటన్నిటి ద్వారా కూడా మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారుల సహకారం కూడా అయితే మీకు పూర్తిగా ఉండబోతుందనే చెప్పవచ్చు. సహోద్యోగుల మద్దతు కూడా పూర్తిగా లభించబోతుందనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో మీరు మీ పై అధికారుల మన్ననలు కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. అన్ని విధాలుగాను కూడా చాలా వరకు మంచి ఫలితాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు కూడా మంచి లాభాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో మీరు కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా అయితే కొంతవరకు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇది మీ ఉద్యోగంలో మిమ్మల్ని మరో మెట్టు పైకి ఎక్కించేందుకు అయితే తోడ్పడుతుందనే చెప్పవచ్చు.
చాలా వరకు కూడా మీకు అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. గతంలో నుంచి కూడా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ ఈ సమయంలో తొలగిపోయి మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు రాణిస్తారనే చెప్పాలి. ప్రమోషన్ అవకాశాలు, జీతం పెరగటం, స్థల మార్పిడి ఇటువంటివన్నీ కూడా అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థికపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, కుంభరాశికి చెందిన వారికి ఆర్థికపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉండబోతుందనే చెప్పాలి. గతంలో నుంచి కూడా ఎవరైతే కుంభరాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో ఈ సమయంలో వారికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ యొక్క ఆర్థికపరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి. అయితే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో జీతం పెరగడం, ప్రమోషన్ రావడం వీటి ద్వారా అయితే మీ యొక్క జీతం పెరిగి మీ యొక్క ఆదాయం మరింత బాగుంటుందనే చెప్పాలి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాల్లో కొత్త వ్యాపార భాగస్వామి చేరడంతో మీ యొక్క వ్యాపారాలు చాలా వరకు కూడా వృద్ధి మార్గంలో ముందుకు వెళ్ళి మీకు చాలా మంచి అవకాశాలను అందిస్తూ మీ లాభాలను మరింత పెంచుతాయనే చెప్పాలి. దీంతో మీ యొక్క ఆర్థికపరమైన జీవితం కూడా చాలా వరకు అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుంది. అలాగే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల ద్వారా సంపాదించిన డబ్బును మంచి మార్గంలో అయితే మదుపు చేసి మీరు గనక స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తుందనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో వాహన కొనుగోలు కూడా చేసేటువంటి యోగం అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగాను కూడా ఆర్థికంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, కుంభరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. గతంలో నుంచి కూడా ఎవరైతే కుంభరాశి వారి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారికి కుటుంబ పరంగా అయితే చాలా వరకు ఈ సమయంలో ప్రశాంతవంతమైన వాతావరణం అయితే నెలకొంటుందనే చెప్పాలి. గతంలో నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోయి మీరు మీ కుటుంబ సభ్యులతో మరింత సంతోషంగా అయితే మీ యొక్క జీవితాన్ని ముందుకు గడుపుతారనే చెప్పుకోవాలి. తల్లిదండ్రులతో మంచి సంబంధాలు కూడా అయితే ఈ సమయంలో ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అలాగే గతంలో నుంచి కూడా ఎవరైతే వీరి తోబుట్టువులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వీరి తోబుట్టువుల సహకారం కూడా అయితే ఈ సమయంలో పూర్తిగా లభించబోతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె ఎవరు? ఆమె మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. అసలు ఆమె ఎవరు అంటే, ఈ కుంభరాశి వారికి వీరు చేసే వృత్తి వ్యాపారాల్లో అయితే ఒక స్త్రీ అయితే పరిచయం అవుతుంది. ఆ స్త్రీ అయితే మీ యొక్క జీవితాన్ని సెటిల్ చేయడానికి అయితే ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుందనే చెప్పాలి. మీరు చేసేటువంటి పనుల్లో మంచి చెడు అన్నీ ఆలోచించి మీరు చెడు మార్గంలో వెళ్తుంటే ఇది మీకు మంచిది కాదని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా అయితే ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా మీ జీవితంలో నుంచి దూరం చేసుకోకుండా ఉండేందుకైతే ప్రయత్నించండి. చూశారు కదా, అసలు కుంభరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, ఆమె ఎవరో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.